సో హలో ఫ్రెండ్స్, మనకి ఈరోజు మార్కెట్లో హాలిడే. సో నిన్న మార్కెట్ చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ 230 వరకు మనకి మార్కెట్ స్టేబుల్గా అప్ సైడ్ మూవ్ అయ్యి తర్వాత ఒక్కసారిగా డౌన్ అయితే అయ్యింది. దీనికి రీజన్ అంటే బేసిక్ రీజన్ ఒకటి ఉంది. ఏంటంటే ఈరోజు ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ అయితే వస్తుంది. సో దానికి ప్రిపేర్ అవ్వడానికే వీళ్ళు ఇంతవరకు మార్కెట్ ఏదైతే పెరుగుతుందో ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్తుంది అనుకున్న టైంలో కిందకైతే తీసుకెళ్లారు. ఇది యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ అవి చూసుకున్నట్లయితే ఫ్యూచర్స్ ఉంటాయి కదా, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ ఫ్యూచర్, మీరు 230కి మనకి ఫాల్ వచ్చింది. బట్ 2 o'clock టైంలోనే ఈ ఫ్యూచర్స్ అనేవి డిస్కౌంటెడ్ రేట్లోకి వెళ్ళిపోయాయి. అంటే ముందే ఫ్యూచర్స్ అనేవి తగ్గిపోయి దాని తర్వాత ఈ మార్కెట్లో ఫాల్ అయితే వచ్చింది. సో ఇది ప్రిపేర్ అయ్యే వాళ్ళు కిందకైతే తీసుకెళ్లారు మార్కెట్ని. సో అండ్ ఫర్దర్గా కూడా మనం ఈరోజు చెప్పుకోవడానికి మెయిన్గా అయితే మనకు కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. సో అవి డిస్కస్ చేసుకుందాం. మార్కెట్లో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నుంచి ఒకేసారి కిందకైతే పడిపోయాయి. ఇది ఆల్మోస్ట్ 700 పాయింట్స్ దగ్గర అయితే పడింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న ఎక్స్పైరీ కూడా కదా, ఎక్స్పైరీ టైంలో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే మాత్రం మంచిగా ప్రాఫిట్స్ అయితే తీసుకుని ఉంటారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు జనరల్గా ఈ రేంజ్లో ఫాల్ కనిపిస్తుంది అని చెప్పి. సో ఇది ఒక సైడ్. అండ్ అలాగే మనం అనుకున్నట్లయితే ఈరోజు ఫెడ్ రిజర్వ్ యొక్క అవుట్కమ్ అయితే వస్తుంది మనకి. ఇంకా నేను యాక్చువల్గా వెయిట్ చేశాను, ఎంతవరకు ఇంకా రాలేదు. సో దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ గురించి. ఇంతకుముందు ఆల్రెడీ పోవెల్ గారు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ 3 times తగ్గిస్తాం ఈ ఇయర్లో అని చెప్పి అనౌన్స్ చేశారు, ఏం జరిగినా సరే తగ్గిస్తామని. బట్ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న సిచ్యువేషన్ బట్టి చూస్తున్నట్లయితే మనకి ఏదైతే ఇన్ఫ్లేషన్ రేట్ కానీ లేకపోతే అక్కడ వస్తున్న జాబ్స్ డేటా, ఇవన్నీ డేటా అంతా కూడా నెగిటివ్గానే కనిపిస్తుంది, అంటే మార్కెట్కి నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఈ టైంలో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాల్సిన నీడ్ ఏంటి అనే క్వశ్చన్స్ కూడా అరైజ్ అవుతున్నాయి యూఎస్లో. సో దానికి తగ్గట్టుగానే అతను కూడా మొన్న నేను మళ్ళీ రీథింక్ చేస్తాను దీని మీద అనే రకంగా మాట్లాడారు ఇండైరెక్ట్గా. సో ఈరోజు అవుట్కమ్ ఏంటంటే నాకు తెలిసినంతవరకు అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి రెడీగా లేరు. సో ఇప్పుడు తగ్గించే ఛాన్సెస్ అయితే లేవు. సో తగ్గించకపోతే ఏం జరుగుతుంది మనకి మార్కెట్లో ఒక్కసారిగా మళ్ళీ వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కదా, తగ్గిస్తారు అని చెప్పి. తగ్గిస్తారనే మార్కెట్ కూడా పెరిగింది. సో ఒక్కసారిగా మార్కెట్ అయితే పడే ఛాన్స్ ఉంది. దాంతోపాటు గోల్డ్ ఏదైతే ఉందో, గోల్డెన్ రేట్ కూడా ఈ మధ్య మనం చూసాం కదా, ఆల్మోస్ట్ 76,000 వరకు, 24 క్యారెట్స్ గోల్డ్ 76,000 వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెంగా కరెక్ట్ అయితే అయ్యింది, 71-72 వరకు వచ్చింది. 71,900 72,000 నుంచి 71,900 ఆ రేంజ్లో ఉంది. సో ఇన్ కేస్ వీళ్ళు రేట్ కట్స్ కానీ చేయకపోతే గోల్డ్ రేట్ ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మళ్ళీ బిలో 70కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అప్పుడు గోల్డ్ గురించి ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా ఏమైనా కూడా ఆ టైంలో మనం కొనుక్కునే ఛాన్స్ అయితే వస్తుంది. సో ఇది మనకి ఒక రకంగా ఒక న్యూస్ అనమాట. అండ్ గోల్డ్ కూడా మనకి ఏదైతే ఎంసీఎక్స్ ఉందో, ఎంసీఎక్స్లో మనకి 10 grams మనకి జూన్లో 70,466 వరకు వెళ్ళిపోయింది, జూన్ ఎక్స్పైర్ ఇది. సో అది మనకి ఏప్రిల్ మధ్యలో మనకి 73,958 వరకు వెళ్ళింది. ఇది లైఫ్ టైం హై అనమాట అక్కడ. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ తగ్గింది. సో ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. సో దానికోసం అయితే గోల్డ్ రేట్ 71,510 దగ్గర, 71,510 71,900 మధ్యలో ఉంది. అది ఎంత కరెక్ట్గా మనకి నేను చెక్ చేయలేదు కానీ అది తగ్గింది. అండ్ 22 క్యారెక్టర్ కూడా మనకి 65,000 చిల్లర ఉంది. సో ఈ పర్టికులర్ రేంజ్ నుంచి మనకి గోల్డ్ రేట్స్ అయితే కిందకైతే వస్తాయి ఈ న్యూస్ వచ్చిన తర్వాత. అండ్ అలాగే మనకి బాండ్ మార్కెట్ ఈల్డ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఇది మనకి మెయిన్గా. అండ్ దాని తర్వాత మన జిఎస్టీ కలెక్షన్స్లో ఈరోజు న్యూస్ వచ్చింది ఆఫ్టర్నూన్ టైంలో. సో మన జిఎస్టీ కలెక్షన్స్ హెవీగా పెరిగాయి అన్నమాట. ఇండియన్ జిఎస్టీ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హెవీగా పెరిగాయి. సో మనకి లాస్ట్ టైమ్స్ కన్నా చూసుకున్నట్లయితే చాలా
సో ఆల్మోస్ట్ 2,00,000 క్రోర్స్ బెంచ్ మార్క్ అయితే టచ్ చేసింది మన జిఎస్టీ కలెక్షన్స్. సో ఇంత స్ట్రాంగ్ మొమెంటం ఎకానమీలో కనిపించడం అనేది మనకి ఫర్దర్గా కూడా మంచి న్యూస్ ఇది యాక్చువల్గా. సో ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉన్నాయి మార్కెట్లో. సో ఈ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ మిక్స్ అయ్యి చెప్పి మనకి రేపు మార్కెట్ అయితే ఉంటుంది, వోల్టైల్గా ఉంటుంది. అండ్ ఈ రెండిట్లో వెయిటేజ్ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఎక్కువగా ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా. ఇన్ కేస్ రేట్ కట్స్ చెయ్యము అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ అమౌంట్ని మనకి విత్డ్రా చేసే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎఫ్డి అనేది మనకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్, దీనికన్నా స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ అది. సో వాళ్ళు ఎఫ్డి రేట్స్ అంత హై ఉన్నప్పుడు మనకి మార్కెట్లో ఇన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో డెబ్ట్ ఫండ్స్లోకే ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటారు, మార్కెట్ అయితే డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి దానికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. సో అండ్ మనకి జిఎస్టీ కలెక్షన్స్ అంటారా 2.1 ట్రిలియన్ అంటే మనకు ఆల్రెడీ మన ఇండియా యొక్క వాల్యుయేషన్ అనేది చాలా పెరుగుతుంది. సో దాని పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్కి పాజిటివ్ ఉన్నా కూడా మనకు ఆల్రెడీ న్యూస్ ఐటమ్స్ అయితే వస్తున్నాయి కదా, ప్రతి దానికి రిజల్ట్స్ వస్తున్నాయి ప్రతి కంపెనీవి. అండ్ ప్రతి కంపెనీ కూడా మంచి ప్రాఫిట్స్ని అయితే రిజల్ట్స్లో చూపిస్తున్నాయి. సో ఇవన్నీ పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ ఏమో యూఎస్ ఫెడ్. ఈ రెండిట్లో బ్యాలెన్స్డ్గా వెళ్తూ రేపైతే వోల్టైల్ సెషన్ అయితే చూడబోతున్నాం మనం. సో వోల్టైల్ సెషన్కి రెడీగా ఉండండి. బట్ ఇనీషియల్గా అయితే మాత్రం మార్కెట్లో పెద్ద ఫాల్ అయితే చూసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే యూఎస్ ఫెడ్ డెసిషన్ వల్ల. సో అది ఫ్రెండ్స్ మెయిన్గా ఈరోజు చెప్పుకోవాల్సినవి ఈ రెండు మెయిన్ న్యూస్ ఐటమ్స్. అండ్ మనకి మార్కెట్లో కూడా ఇప్పుడు మనకి రిజల్ట్స్ సీజన్లో రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అన్నీ కూడా బ్యాంక్స్ అన్నీ కూడా మంచి రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేశాయి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. అండ్ మీకు ఫర్దర్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏమైనా స్టాక్ గురించి చూస్తున్నారు, దానికి రిలేటెడ్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు చెప్పండి. నేను ఆ డీటెయిల్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను వీడియోలో. అండ్ ఫర్దర్ మోర్ మీరు ఇంకా ఏమైనా డిస్కస్ చేయాలి, లేకపోతే ఏమైనా పాయింట్స్ మీ ఇన్పుట్స్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు కమెంట్ చేయండి. మనం ఇక్కడ నుంచి మనం మార్కెట్లో వీడియోస్ని చేసుకుంటూ వెళ్దాం. అండ్ ఫర్దర్గా నేను F&O పోర్ట్ఫోలియో అంటే సింగిల్ స్టాక్ ఉంటాయి కదా, సింగిల్ స్టాక్ యాక్చువల్గా ఇది కూడా ఒక న్యూస్ ఉంది, మర్చిపోయాను నేను. సో సింగిల్ స్టాక్ ఎక్స్పైరీ అనేది మనకి మంత్ ఎండింగ్లో వస్తుంది కదా. సో జూలై నుంచి దాన్ని సెకండ్ థర్స్డేకి మారుద్దాం అని చెప్పి న్యూస్ అయితే ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సో ఇన్ కేస్ అలాగానే జరిగినట్లయితే ఎవ్రీ మంత్ సెకండ్ థర్స్డే మనకి మంత్లీ స్టాక్ ఎక్స్పైరీ అయితే ఉంటుంది. సో స్టాక్ ఎక్స్పైరీ మనం చేస్తున్నదే కదా, చూస్తున్నారు మనం. సో మంత్లీ స్టాక్ ఎక్స్పైరీ అనేది సెకండ్ థర్స్డేకి చేంజ్ అవుతుంది. ప్రజెంట్ లాస్ట్ థర్స్డే ఆఫ్ ది మంత్, 4th కాదు, 4th or 5th ఏదైనా రావచ్చు అది. సో లాస్ట్ థర్స్డే ఆఫ్ ది మంత్ ఉంది. సో దాన్ని సెకండ్ థర్స్డే ఆఫ్ ది మంత్కి మారుస్తామంటున్నారు. సో ఇన్ కేస్ అలా మార్చుకున్నట్లయితే మాత్రం జూలై నుంచి మనకి సెకండ్ థర్స్డేన మన స్టాక్ ఆప్షన్స్ అయితే ఎక్స్పైరీ ఉంటాయి. సో మనం స్టాక్ ఆప్షన్స్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఈ న్యూస్ మనకి చాలా ఇంపార్టెంట్ న్యూస్, అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు మార్కెట్ అయితే వోల్టైల్ సెషన్ చూడబోతున్నాం. మీకు కూడా ఏమైనా ఇన్పుట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే కింద కమెంట్ చేయండి. నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ నెక్స్ట్ వీడియోస్లో కానీ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా నేను యాడ్ చేస్తాను అవన్నీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.